పుస్తకం ఇది. ఇదిగో భగవద్గీత. ఇందులో తొలి మాట ఒకటి ఉందండి. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ఏదో ఒక రకమైన కర్మలో తప్పక నెలకొని ఉంటుంది. వాడు ఆ కర్మలకి అతనిలో ఈ జగత్తు బంధిస్తుంది అని. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక కర్మ బంధించిందండి. ఆ కర్మ పేరు ఏంటంటే ముఖ్యమంత్రి కుర్చీనండి. ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీ లేకపోతే శ్వాస ఆడదండి. నాకు తెలిసి అన్నం కూడా తిని ఉండకపోవచ్చు. భారతీరెడ్డి గారు బతిమలాడి పెడుతుందేమో. ఎందుకంటే ఆయన చిల్లర పిల్లాడు కనుక సెల్ ఫోన్ ఇవ్వకపోతే అడిగినట్టుగా ఆయన ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీ అజేయంగా గెలిచింది. నేను ఓడిపోయాననే విషయం కూడా ఈ విచారణ కమిటీలో కనుక అయితే అధికారులు మర్చిపోయాము, నాకు గుర్తు లేదంటున్నారో అలాంటి పరిస్థితికి వచ్చాడు. ఈ సందర్భం ఒక మాట చెప్తాను. ఆయన అంటాడు, కష్టాలు ఎల్లకాలం ఉండవు, నాయకుడు అనేవాడు గట్టిగా ఉండాలి అని. చంద్రబాబు నాయుడు గారు అలాగనే ఉన్నాడు. 53 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారు కుమిది ఆడవల యోగిలాగా దీక్ష చేశారు. తన భార్యని అసెంబ్లీతో సంబంధం లేకపోయినా కూడా హననం చేస్తే ఏడవల గౌరవ సభగా మారుస్తామని ప్రతిన చేశారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పలకం పట్టక ముందే తెలుసు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి వీడియోలు చూడమనండి, ఆయన ప్రసంగాలు వినమనండి, లేకపోతే పట్టాభికరణ కప్పులు పెట్టేసి కాస్త రాజకీయ పాఠాలు నేర్చుకోమనండి. ఈ రోజున మళ్ళీ ఆయన విశ్వసనీయత, క్యాలిబరు, క్రెడిబిలిటీ, క్యారెక్టరు, యాడి ఈ పదాలు 2014 ముందు నుంచి చెప్పిన మాటలు ఇవే. ఈ రోజున నేను ఒక మాట చెప్తాను సార్. ఈ రోజున కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయలేదనుకోండి, ప్రజలను చేతులు కట్టుకుంటారా? అడగరా? ఏ వెంకటకృష్ణ గారు అడగరా? కిరణ్ రాయల్ గారు మాట్లాడరా? బాలకోట మాట్లాడ్డా? ఈ రోజున ప్రజలు అన్నీ చూస్తున్నారు కదా. నువ్వు అడిగేదాకా ఛాన్స్ ఎట్టుంటుంది? అసలు నువ్వు ఎందుకు ఓడిపోయావు? ఏది నీ 2.0? నీ 2.0 అమలు జరిపే కదా ఇంతమందిని హత్యలు చేసింది. అసలు నిజానికి విషయం ఏంటంటే ఆయన మీద చర్యలు తీసుకోవాలండి కూటమి ప్రభుత్వం. అదే కదా సమస్య. ఆయన మీద ఉన్న కేసులు విచారణ చెయ్యాలి. ఆ ఋషికొండకు సంబంధించిన డబ్బులు వసూలు చేయాలి. ఆ తాడేపల్లికి సంబంధించిన పెన్షన్కి సంబంధించిన డబ్బులు వసూలు చేయాలి. చాలా హత్యలు జరిగినాయి కదా సార్. రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసులో కానీ ముద్దాయిగా ఉన్నాడు కదా. కాదంబరిని ఎందుకు తెచ్చారో చెప్తున్నారు కదా పోలీసు అధికారులే. వీటి మీద చర్యలు తీసుకుంటే మంచిది. ఇక్కడ ఓ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఆయనే చెప్పాడు, నేను 16 మాసాలు జైల్లో ఉన్నాను, ఏమయ్యింది, ముఖ్యమంత్రిని అయ్యాను అని అంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 16 మాసాలు జైలుకి వెళ్ళండి. మళ్ళీ మీరు జైలుకి వెళ్ళండి 16 మాసాలు. అదృష్టం మళ్ళీ వరుస్తుందో లేదో చూడండి. ఇక ఈ పంచాయతీలు దేనికి, ఈ మీటింగులు దేనికి, మీరు ఒకచడం దేనికి, మా సార్ డిబేట్లు పెట్టించడం దేనికి? కాబట్టి రాష్ట్ర ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఈ రోజున ఎవడన్నా విజన్ ప్రకటిస్తే ప్రధాని నరేంద్ర మోడీ గారు 3.0 విజన్ ప్రకటించాడు. ఈ దేశాన్ని ఒక సరళీకృతమైన ఒక పద్ధతులు తీసుకెళ్లాలని. చంద్రబాబు నాయుడు గారు 2047 పేదరిక నిర్మూలన ఒక విజన్ ప్రకటించాడు. విజన్ అది ఉండాలి, పేదోడికి అన్నం పెట్టేలా ఉండాలి. విజన్ 2.0 అంటే నిన్ను కొడతా, నిన్ను చంపుతా, నిన్ను లోపలేస్తా, నిన్ను పొడుస్తా, నిన్ను హత్య చేస్తా, రక్త చరిత్రలా విజన్లు అంటే అది పాల్గొనకు ఉండాల్సిన బుద్ధేనా? ఇది ప్రజాస్వామ్యం? నీ జాగీరా, నీ అడ్డానా? నువ్వు అడ్డాగా భావించబట్టే కదా కూర్చోబెట్టింది. 151 మందితో విర్రవీగితే, అరే అమరావతిలోనే ఉన్నారు, అమరావతి రైతులు మొత్తాన్ని 28,801 మంది రైతులు నువ్వు ఇళ్ళ నుంచి దూరం చేశావు, పాదయాత్రలు చేపించావు. నీ తాడేపల్లికి 4 కోట్ల రూపాయలతో తారు రోడ్డు వేయించుకున్నావు. అమరావతిలో 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగే అడవిని పెంచావు. ఏది పరిశీలన, ఏది పరిపాలన? అంటే నువ్వు వికటట్టహాసం చేస్తే, నువ్వు బెదిరిస్తే,